మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజున గుంటూరులో స్పందన కార్యక్రమానికి మేడుకూరు మండలంలోనే సిరిపురం పేదలు ఇల్లు నిర్మించుకున్న పేదలు అదేవిధంగా మందపాటు సిరిపురం రైతులు ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నడికూడు గుంటూరు నుంచి నడికూడు మీదుగా సికింద్రాబాద్ రైల్వే లైన్ త్వరలో ప్రారంభించబోతున్నారు. దీనికోసం భూసేకరణ కోసం భూములు సేకరిస్తామని చెప్పి ప్రకటన చేశారు. నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. దాదాపు మందపాడు అదేవిధంగా సిరిపురం గ్రామాలకు సంబంధించి 35 ఎకరాలు రైతులు భూములు కోల్పోతున్నారు. వాళ్ళంతా కూడా భూములు సాగు చేసేవాళ్ళే. అలాంటి భూములు కోల్పోతున్న వాళ్ళు అంటే ఒక తరాన్ని కోల్పోయినట్టే. అందువల్ల భవిష్యత్ తరానికి కావాలండి. మరియు ఇల్లు సాగు చేసేవాళ్ళు కాబట్టి జీవనం కొనసాగించాలంటే వాళ్ళకి భూమి ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి లేదు కాబట్టి కనీసం 2013 భూసేకరణ ప్రకారమైన అక్కడ ఎక్కువ విలువ కలిగిన రిజిస్ట్రేషన్ విలువ కలిగిన 25 లక్షలు ఉంది. దాని ప్రకారం 2.5 రెట్లు ప్రకారం వాళ్ళకి న్యాయమైన పరిహారం ఇవ్వాలని చెప్పి మేము రైతు సంఘం కోరుతున్నాం. అదేవిధంగా సిరిపురం గ్రామం సంబంధించి రైల్వే లైన్ పక్కన 30 కుటుంబాల వారి పేదలు 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ వాళ్ళు కూలి పని చేసుకుంటూ బతుకుతున్న పరిస్థితి. కానీ వాళ్ళు అకస్మాత్తుగా రైల్వే లైన్ పొడిగిస్తున్నామని చెప్పి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఇల్లు కోల్పోతారు. ఇల్లు కోల్పోతే వాళ్ళ రోడ్డు మీద రావటమే. అందుకని మేము కోరుతుంది ఏంటంటే వాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వాలి. ఇంటి స్థలంతో పాటు పక్కా గృహాలు నిర్మించి 2013 చట్టాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కోరిక వాళ్ళన్నీ కూడా ఇవ్వాల్సింది కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరిపురం గ్రామం నుంచి వచ్చాము. రైల్వే ట్రాక్ పక్కన 40 సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ అందరూ ఉంటున్నారు. అంటే సడన్గా రైల్వే ట్రాక్ సెకండ్ లైన్ వస్తుంది తీసేయండి అని చెప్పేసి మొన్న మేడుకున్నూరు పిలిచి ఆర్డీ గారు వాళ్ళు మాట్లాడారు. అయితే మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ తగిన అవార్డు అనేది మాకు రావట్లేదు. మాకు న్యాయం జరగాలని మేము స్పందనలో పెట్టడానికి వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు సడన్గా తీసేసి రోడ్డు మీద వేస్తే మేము ఉండలేము కదా. మాకు ఇల్లు కట్టించేసి అవి తీసుకుంటే మాకు సంతోషం.